హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కింగూరు రాజశేఖర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం హ్యావ్ టు హ్యాజ్ టుల గురించి తెలుసుకుందాం. ఈ హ్యావ్ టు హ్యాజ్ టులను ప్రెజెంట్ నెసెసరీ యాక్షన్స్ అంటే ప్రస్తుతం చేయవలసి ఉన్న పనులను గురించి తెలియజేయడానికి ఉపయోగిస్తాం. అయితే ఈ పనులు మన కోసం కాకుండా ఇతరుల కోసము, ఇతరుల ఒత్తిడిపై చేసేటువంటి పనులు. అంటే నేను ఈ పనిని 2 రోజుల్లో పూర్తి చేయాలి అనుకోండి. ఇది మన కోసం కాకుండా ఇతరుల కోసము, ఇతరుల ఒత్తిడి పైన మనం చేసేటువంటి పనులైతే మనం హ్యావ్ టు హ్యాజ్ టు ఉపయోగించి చెప్తాం. అదే మన కోసము చేసేటువంటి పనులైతే మనం మస్ట్ కానీ షుడ్ కానీ ఉపయోగించి చెబుతామన్నమాట. ఓకే, ఇక్కడ చూడండి, ఐ, వి, యూ, దే అండ్ ఎనీ ప్లూరల్ నేమ్స్కు హ్యావ్ టు V1ను ఉపయోగిస్తాం. హ్యావ్ టు V1, ఇక్కడ V1 అనేది ప్రెజెంట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్. ఇది మెయిన్ వర్బ్ అనమాట ఇది. ఇక్కడ చూడండి, ఐ హ్యావ్ టు V1, వీ హ్యావ్ టు V1, యూ హ్యావ్ టు V1, దే హ్యావ్ టు V1 అండ్ ఎనీ ప్లూరల్ నేమ్ అంటే రాము అండ్ సోము హ్యావ్ టు V1. ఇటువంటి స్ట్రక్చర్ను ఉపయోగించి మనము పాజిటివ్ సెంటెన్స్ని చేయవలసి ఉన్న పనుల గురించి చెప్తాము. ఇక్కడ చూడండి, నేను పాఠశాలకు సరైన సమయానికి వెళ్ళాలి. నేను పాఠశాలకు సరైన సమయానికి వెళ్ళాలి. ఐ హ్యావ్ టు గో టు స్కూల్ ఆన్ టైమ్. ఐ హ్యావ్ టు గో టు స్కూల్ ఆన్ టైమ్. ఇది నా కోసం కాదు. పై అధికారుల ప్రకారము, వాళ్ళ ఆజ్ఞ ప్రకారం మనం వెళ్తామన్నమాట. మనం మంచి వాళ్ళతో మాత్రమే స్నేహం చేయాలి. మనం మంచి వాళ్ళతో మాత్రమే స్నేహం చేయాలి. వీ హ్యావ్ టు మేక్ ఫ్రెండ్షిప్ విత్ ఓన్లీ గుడ్ పీపుల్. వీ హ్యావ్ టు మేక్ ఫ్రెండ్షిప్ విత్ ఓన్లీ గుడ్ పీపుల్. నీవు వెంటనే ఇక్కడికి రావాలి. నీవు వెంటనే ఇక్కడికి రావాలి. యూ హ్యావ్ టు కమ్ హియర్ ఇమ్మీడియట్లీ. యూ హ్యావ్ టు కమ్ హియర్ ఇమ్మీడియట్లీ. వారు నీ నుండి చాలా నేర్చుకోవాలి. వారు నీ నుండి చాలా నేర్చుకోవాలి. దే హ్యావ్ టు లర్న్ మోర్ ఫ్రమ్ యూ. దే హ్యావ్ టు లర్న్ మోర్ ఫ్రమ్ యూ. రాము మరియు సోము ఈ పనిని 2 రోజుల్లో పూర్తి చేయాలి. రాము మరియు సోము ఈ పనిని 2 రోజుల్లో పూర్తి చేయాలి. రాము అండ్ సోము హ్యావ్ టు కంప్లీట్ దిస్ వర్క్ ఇన్ 2 days. లేదా దీన్నే రాము అండ్ సోము హ్యావ్ టు కంప్లీట్ దిస్ వర్క్ ఇన్ ఏ కపుల్ ఆఫ్ డేస్. ఈ విధంగా కూడా మనం చెప్పవచ్చు. అలాగే సింగులర్ సబ్జెక్టు అంటే హీ, షీ, ఇట్ అండ్ ఎనీ సింగులర్ నేమ్లకు మనం హ్యాజ్ టు V1 ఉపయోగిస్తాం. హీ, షీ, ఇట్ అండ్ ఎనీ సింగులర్ నేమ్లకు హ్యాజ్ టు V1 ఉపయోగిస్తాం. అంటే చేయాలి, చేయాల్సిన అవసరం ఉంది అనేటువంటి మీనింగ్తో ఉపయోగిస్తాం. ఈ హ్యాజ్ టు V1, షీ హ్యాజ్ టు V1, ఇట్ హ్యాజ్ టు V1, రాము హ్యాజ్ టు V1. ఈ స్ట్రక్చర్ను ఉపయోగించి మనం ప్రస్తుతం చేయాల్సి ఉన్న పనులను ఇతరుల కోసము, ఇతరుల ఒత్తిడి మీద మనం చెప్పడానికి ఇటువంటి స్ట్రక్చర్ మనం ఉపయోగిస్తాం. ఇక్కడ చూడండి, అతడు నేను చెప్పింది చేయాలి. అతడు నేను చెప్పింది చేయాలి. ఈ హ్యాజ్ టు డూ వాట్ ఐ సే. ఆమె ఈరోజు చాలా పని చేయాలి. ఆమె ఈరోజు చాలా పని చేయాలి. షీ హ్యాజ్ టు డూ ఎ లాట్ ఆఫ్ వర్క్ టుడే. షీ హ్యాజ్ టు డూ
ఎ లాట్ ఆఫ్ వర్క్ టుడే. దీనిని పంపించాలి, దీనిని పంపించాలి. సో దీనిని పంపించాలి, ఇక్కడ ఎవరు పంపించాలి అనేది మనకు తెలియడం లేదు కాబట్టి, ఎవరు పంపించారో తెలియడం లేదు కాబట్టి ఇది ప్యాసివ్ వాయిస్లో ఉన్నట్లు. కాబట్టి మనం దీన్ని ఇట్ హ్యాజ్ టు బి సెంట్ అని చెప్పాలి. హ్యాజ్ తర్వాత హ్యాజ్ టు తర్వాత బీ ప్లస్ V3 ఫామ్ను ఉపయోగించాలి. ఎందుకంటే ప్యాసివ్ వాయిస్లో అన్నీ కూడా V3 ఫామ్లో ఉంటాయి, వర్బ్ ఫామ్ అనమాట. అందుకని ఇట్ హ్యాజ్ టు బి సెంట్ ఆ విధంగా చెప్పాలి. రాము వాళ్ళను ఒప్పించాలి, రాము వాళ్ళను ఒప్పించాలి. రాము హ్యాజ్ టు కన్విన్స్ దెమ్, రాము హ్యాజ్ టు కన్విన్స్ దెమ్. ఈ విధంగా నెగటివ్ సెంటెన్స్ చూడండి. సో ప్లూరల్ సబ్జెక్ట్స్కు డోంట్ హ్యావ్ టు V1 ఉపయోగిస్తాం. అంటే ఐ, వి, యూ, దేలకు అండ్ ఎనీ ప్లూరల్ నేమ్స్కు డోంట్ హ్యావ్ టు V1 ఉపయోగిస్తాం. అంటే చేయనక్కరలేదు, చేయాల్సిన అవసరం లేదు, ఇటువంటి మాటలను చెప్పడానికి ఇక్కడ మనం ఐ డోంట్ హ్యావ్ టు V1, వీ డోంట్ హ్యావ్ టు V1, యూ డోంట్ హ్యావ్ టు V1, దే డోంట్ హ్యావ్ టు V1 ఇటువంటి స్ట్రక్చర్లను ఉపయోగించి చేయనక్కరలేదు, చేయాల్సిన అవసరం లేదు, ఇటువంటి మాటలు మనం చెప్తాము. సో ఇక్కడ చూడండి, నేను ఈ పని చేయాల్సిన అవసరం లేదు, నేను ఈ పని చేయాల్సిన అవసరం లేదు. ఐ డోంట్ హ్యావ్ టు డూ దిస్ వర్క్, ఐ డోంట్ హ్యావ్ టు డూ దిస్ వర్క్. మేము వాళ్లకు లొంగి ఉండాల్సిన అవసరం లేదు, మేము వాళ్లకు లొంగి ఉండాల్సిన అవసరం లేదు. వీ డోంట్ హ్యావ్ టు సబ్మిసివ్ దెమ్, వీ డోంట్ హ్యావ్ టు సబ్మిసివ్ దెమ్. మీరు డబ్బు చెల్లించక్కరలేదు, మీరు డబ్బు చెల్లించక్కరలేదు. యూ డోంట్ హ్యావ్ టు పే ద మనీ, యూ డోంట్ హ్యావ్ టు పే ద మనీ. వాళ్ళు తమ ప్రాపర్టీని అమ్మనక్కరలేదు, వాళ్ళు తమ ప్రాపర్టీని అమ్మనక్కరలేదు. దే డోంట్ హ్యావ్ టు సెల్ దేర్ ప్రాపర్టీ, దే డోంట్ హ్యావ్ టు సెల్ దేర్ ప్రాపర్టీ. సో ఇక్కడ సింగులర్ సబ్జెక్ట్స్ అంటే హీ, షీ, ఇట్ అండ్ ఎనీ సింగులర్ నేమ్లకు మనం డజంట్ హ్యావ్ టు V1తో చేయనక్కరలేదు, చేయాల్సిన అవసరం లేదు అటువంటి మాటలను మనం చెప్తాము. సో ఇక్కడ చూడండి, హీ డజంట్ హ్యావ్ టు V1, షీ డజంట్ హ్యావ్ టు V1, ఇట్ డజంట్ హ్యావ్ టు V1, రాము డజంట్ హ్యావ్ టు V1, నవ్య డజంట్ హ్యావ్ టు V1. సో ఎనీ నేమ్. సో ఇక్కడ చూడండి, ఇక నుంచి అతడు ఇక్కడ పని చేయనక్కరలేదు, ఇక నుంచి అతడు ఇక్కడ పని చేయనక్కరలేదు. సో ఇక్కడ చూడండి, హియర్ ఆఫ్టర్ హీ డజంట్ హ్యావ్ టు డూ ద వర్క్ హియర్, హియర్ ఆఫ్టర్ హీ డజంట్ హ్యావ్ టు డూ ద వర్క్ హియర్. ఆమె మా కోసం ఆ జాబు చేయనక్కరలేదు, ఆమె మా కోసం ఆ జాబు చేయనక్కర్లేదు. షీ డజంట్ హ్యావ్ టు డూ దట్ జాబ్ ఫర్ అజ్, షీ డజంట్ హ్యావ్ టు డూ దట్ జాబ్ ఫర్ అజ్. అతన్ని కొట్టాల్సిన అవసరం నాకు లేదు, అతన్ని కొట్టాల్సిన అవసరం నాకు లేదు. ఐ డోంట్ హ్యావ్ టు బీట్ హిమ్, ఐ డోంట్ హ్యావ్ టు బీట్ హిమ్. రాము దీని గురించి బాధపడాల్సిన అవసరం లేదు, రాము దీని గురించి బాధపడాల్సిన అవసరం లేదు.
రాము డజంట్ హ్యావ్ టు బాదర్ అబౌట్ ఇట్. రాము డజంట్ హ్యావ్ టు బాదర్ అబౌట్ ఇట్. సో ఆమె ఇకపై వంట చేయనక్కర్లేదు. ఆమె ఇకపై వంట చేయనక్కర్లేదు. షీ డజంట్ హ్యావ్ టు కుక్ ఇయర్ ఆఫ్టర్. షీ డజంట్ హ్యావ్ టు కుక్ ఇయర్ ఆఫ్టర్. అలాగే పాజిటివ్ క్వశ్చన్ ఏ విధంగా చెప్పాలి? సో ఐ ఉయ్ యూ దేలకు డూతో మనం డూ ప్లస్ ఐ ఉయ్ యూ దే అండ్ ఎనీ ప్లూరల్ నేము హ్యావ్ టు V1తో మనం పాజిటివ్ క్వశ్చన్ చెప్తాం. సో ఇక్కడ చూడండి, డూ ఐ హ్యావ్ టు V1, డూ వీ హ్యావ్ టు V1, డూ యూ హ్యావ్ టు V1, డూ దే హ్యావ్ టు V1. నేను ఈ విషయం ఆమెకు చెప్పాలా? నేను ఈ విషయం ఆమెకు చెప్పాలా? డూ ఐ హ్యావ్ టు టెల్ దిస్ మ్యాటర్ టు హర్? డూ ఐ హ్యావ్ టు టెల్ దిస్ మ్యాటర్ టు హర్? మేము వాళ్ళతో వెళ్ళాలా? మేము వాళ్ళతో వెళ్ళాలా? డూ వీ హ్యావ్ టు గో విత్ దెమ్? డూ వీ హ్యావ్ టు గో విత్ దెమ్? మీరు 2 రోజుల్లో ఆ పనిని పూర్తి చేయాలా? మీరు 2 రోజుల్లో ఆ పనిని పూర్తి చేయాలా? డూ యూ హ్యావ్ టు ఫినిష్ దట్ వర్క్ ఇన్ 2 days? డూ యూ హ్యావ్ టు ఫినిష్ దట్ వర్క్ ఇన్ 2 days? వారు ఆ విషయం గురించి తెలుసుకోవాలా? వారు ఆ విషయం గురించి తెలుసుకోవాలా? డూ దే హ్యావ్ టు నో అబౌట్ దట్ మ్యాటర్? డూ దే హ్యావ్ టు నో అబౌట్ దట్ మ్యాటర్? సో ఈ విధంగా. అలాగే హీ, షీ, ఇట్ అండ్ ఎనీ సింగులర్ నేమ్లకు డజ్తో మనం పాజిటివ్ క్వశ్చన్ అడగవచ్చు. సో డజ్ హీ, షీ, ఇట్ అండ్ ఎనీ సింగులర్ నేమ్ హ్యావ్ టు V1. సో ఇక్కడ పాజిటివ్ క్వశ్చన్లో మనకు ఈ, షీ, ఇట్ అండ్ సింగులర్ నేమ్లకు హ్యాజ్ టు V1 ఉపయోగిస్తాం. అదే హెల్పింగ్ వర్బ్ను ఉపయోగించినప్పుడు డజ్ ప్లస్ హ్యావ్ టు అనేది మనకు ఏర్పడుతుంది. యాజ్ టు వెళ్ళిపోయి డజ్ హ్యావ్ టు అనేది మనకు ఏర్పడుతుంది. సో డజ్ హీ హ్యావ్ టు V1, డజ్ షీ హ్యావ్ టు V1, డజ్ ఇట్ హ్యావ్ టు V1, డజ్ రాము హ్యావ్ టు V1, డజ్ సనా హ్యావ్ టు V1. అతను ఈ సమస్యను పరిష్కరించాలా? అతను ఈ సమస్యను పరిష్కరించాలా? డజ్ హీ హ్యావ్ టు సాల్వ్ దిస్ ప్రాబ్లం? డజ్ హీ హ్యావ్ టు సాల్వ్ దిస్ ప్రాబ్లం? ఆమె అక్కడకు పోవాలా? ఆమె అక్కడకు పోవాలా? డస్ షీ హ్యావ్ టు గో దేర్? డస్ షీ హ్యావ్ టు గో దేర్? గోపి రేపు ఆఫీస్కు వెళ్ళాలా? గోపి రేపు ఆఫీస్కి వెళ్ళాలా? డస్ గోపి హ్యావ్ టు గో టు ఆఫీస్ టుమారో? డస్ గోపి హ్యావ్ టు గో టు ఆఫీస్ టుమారో? అతను హాస్పిటల్లో వారితో ఉండాలా? అతను హాస్పిటల్లో వారితో ఉండాలా? డజ్ హీ హ్యావ్ టు బీ విత్ దెమ్ అట్ హాస్పిటల్? డజ్ హీ హ్యావ్ టు బీ విత్ దెమ్ అట్ హాస్పిటల్? సో ఈ విధంగా మనం పాజిటివ్ క్వశ్చన్ను అడగవచ్చు. సో నెగటివ్ క్వశ్చన్. నెగటివ్ క్వశ్చన్కు మనము డోంట్ అంటే ప్లూరల్ సబ్జెక్ట్స్కు ఐ ఉయ్ యూ దేలకు డోంట్తో ఉపయోగిస్తాం. సో ఇక్కడ చూడండి, డోంట్ ఐ ఉయ్ యూ దే హ్యావ్ టు V1, డోంట్ ఐ హ్యావ్ టు V1, డోంట్ వీ హ్యావ్ టు V1,
డోంట్ యూ హ్యావ్ టు V1, డోంట్ దే హ్యావ్ టు V1. మేము డబ్బు కట్టక్కర్లేదా, మేము డబ్బు కట్టక్కర్లేదా. డోంట్ వీ హ్యావ్ టు పే ద మనీ, డోంట్ వీ హ్యావ్ టు పే ద మనీ. నేను అక్కడికి వెళ్ళనక్కర్లేదా, నేను అక్కడికి వెళ్ళనక్కర్లేదా. డోంట్ ఐ హ్యావ్ టు గో దేర్, డోంట్ ఐ హ్యావ్ టు గో దేర్. మీరు ఈ పార్సిల్ను పంపించాల్సిన అవసరం లేదా, మీరు ఈ పార్సిల్ను పంపించాల్సిన అవసరం లేదా. డోంట్ యూ హ్యావ్ టు సెండ్ దిస్ పార్సిల్, డోంట్ యూ హ్యావ్ టు సెండ్ దిస్ పార్సిల్. వారు ఇక్కడ ఉండక్కర్లేదా, వారు ఇక్కడ ఉండక్కర్లేదా. డోంట్ దే హ్యావ్ టు స్టే హియర్, డోంట్ దే హ్యావ్ టు స్టే హియర్. ఈ విధంగా. సో నెగటివ్ సెంటెన్సు సింగులర్ నేమ్లతో డజంట్, హీ, షీ, ఇట్ అండ్ ఎనీ సింగులర్ నేమ్లకు హ్యావ్ టు V1తో నెగటివ్ సెంటెన్సు అడగాలి. సో డజంట్ హీ హ్యావ్ టు V1, డజంట్ షీ హ్యావ్ టు V1, డజంట్ ఇట్ హ్యావ్ టు V1, డజంట్ రాము హ్యావ్ టు V1, డజంట్ లత హ్యావ్ టు V1. అతను మీటింగుకు హాజరు కానక్కర్లేదా, అతను మీటింగుకు హాజరు కానక్కర్లేదా. డజంట్ హీ హ్యావ్ టు అటెండ్ ద మీటింగ్, డజంట్ హీ హ్యావ్ టు అటెండ్ ద మీటింగ్. ఆమె ఎక్కడికి వెళ్ళనవసరం లేదా, ఆమె ఎక్కడికి వెళ్ళనవసరం లేదా. డజంట్ షీ హ్యావ్ టు గో ఎనీవేర్, డజంట్ షీ హ్యావ్ టు గో ఎనీవేర్. ఆమె వారి మాటలు వినాల్సిన అవసరం లేదా, ఆమె వారి మాటలు వినాల్సిన అవసరం లేదా. డజంట్ షీ హ్యావ్ టు లిజన్ టు దేర్ వర్డ్స్, డజంట్ షీ హ్యావ్ టు లిజన్ టు దేర్ వర్డ్స్. రాము వాళ్ళని అడగాల్సిన అవసరం లేదా, రాము వాళ్ళని అడగాల్సిన అవసరం లేదా. డజంట్ రాము హ్యావ్ టు ఆస్క్ దెమ్, డజంట్ రాము హ్యావ్ టు ఆస్క్ దెమ్. సో మనకు WH అండ్ హౌ క్వశ్చన్స్ డూ లేదా డజ్, డోంట్ లేదా డజంట్ హ్యావ్ టు V1కు ముందు ఈ WH వర్డ్ను ప్లేస్ చేస్తే WH క్వశ్చన్స్ ఏర్పడతాయి. సో ఇక్కడ మనకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, చూద్దాం. నేను విజయవాడకు ఎందుకు వెళ్ళాలి, నేను విజయవాడకు ఎందుకు వెళ్ళాలి. వై డూ ఐ హ్యావ్ టు గో టు విజయవాడ, వై డూ ఐ హ్యావ్ టు గో టు విజయవాడ. మేము అక్కడ ఎవరిని అడగాలి, మేము అక్కడ ఎవరిని అడగాలి. హూమ్ ఐ హ్యావ్ టు ఆస్క్ దేర్, హూమ్ ఐ హ్యావ్ టు ఆస్క్ దేర్. ఇక్కడ హౌ మెనీ కానీ, హౌ మచ్ కానీ, హూ కానీ, హూమ్ కానీ, విచ్ కానీ మనకు WH వర్డ్స్ ఇవి వచ్చినప్పుడు మనం హెల్పింగ్ వర్బులు అయినటువంటి డూ, డజ్లను ఉపయోగించాల్సిన అవసరం లేదు, ఉపయోగించకుండానే మనం చెప్పవచ్చు. సో ఇక్కడ మీరు వారిని ఎలా కలవాలి, మీరు వారిని ఎలా కలవాలి. హౌ డూ యూ హ్యావ్ టు మీట్ దెమ్, హౌ డూ యూ హ్యావ్ టు మీట్ దెమ్. వారు ఇక్కడికి ఎందుకు రావాల్సిన అవసరం లేదు, వారు ఇక్కడికి ఎందుకు రావాల్సిన అవసరం లేదు. వై డోంట్ దే హ్యావ్ టు కమ్ హియర్, వై డోంట్ దే హ్యావ్ టు కమ్ హియర్. అతను ఆ పుస్తకాన్ని ఎవరికి ఇవ్వాలి, అతను ఆ పుస్తకాన్ని ఎవరికి ఇవ్వాలి. టు హూమ్ హీ హ్యాస్ టు గివ్ దట్ బుక్, టు హూమ్ హీ హ్యాస్ టు గివ్ దట్ బుక్. ఇక్కడ చెప్పాను ఇంతకుముందే హూమ్ కానీ, హూ కానీ, విచ్ కానీ, హౌ మెనీ కానీ, హౌ మచ్ కానీ ఇటువంటి WH వర్డ్స్ వచ్చినప్పుడు మనం డూ కానీ, డజ్ కానీ హెల్పింగ్ వర్బులను
ఉపయోగించకుండానే మనం అడగవచ్చు, క్వశ్చన్ అడగవచ్చు. ఆమె ఎలా ఆ పనిని చేయాలి? ఆమె ఎలా ఆ పనిని చేయాలి? హౌ డస్ షీ హ్యావ్ టు డూ దట్ వర్క్? హౌ డస్ షీ హ్యావ్ టు డూ దట్ వర్క్? రాము ఆ విషయం ఎందుకు దాచాలి? రాము ఆ విషయం ఎందుకు దాచాలి? వై డస్ రాము హ్యావ్ టు హైడ్ దట్ మ్యాటర్? వై డస్ రాము హ్యావ్ టు హైడ్ దట్ మ్యాటర్? మీనా ఇక్కడికి ఎప్పుడు రావాలి? మీనా ఇక్కడికి ఎప్పుడు రావాలి? వెన్ డస్ మీనా హ్యావ్ టు కమ్ హియర్? వెన్ డస్ మీనా హ్యావ్ టు కమ్ హియర్? నేను వారిని మరలా ఎందుకు అడగాలి? నేను వారిని మరలా ఎందుకు అడగాలి? వై డూ ఐ హ్యావ్ టు ఆస్క్ దెమ్ అగైన్? వై డూ ఐ హ్యావ్ టు ఆస్క్ దెమ్ అగైన్? మేము ఎందుకు క్రికెట్ ఆడాల్సిన అవసరం లేదు? మేము ఎందుకు క్రికెట్ ఆడాల్సిన అవసరం లేదు? వై డోంట్ వీ హ్యావ్ టు ప్లే క్రికెట్? వై డోంట్ వీ హ్యావ్ టు ప్లే క్రికెట్? అతను ఆ మీటింగ్కు ఎందుకు వెళ్ళనక్కర్లేదు? అతను ఆ మీటింగ్కు ఎందుకు వెళ్ళనక్కర్లేదు? వై డజంట్ హీ హ్యావ్ టు గో దట్ మీటింగ్? వై డజంట్ హీ హ్యావ్ టు గో దట్ మీటింగ్? ఆమె ఈ పని ఎందుకు చేయనక్కర్లేదు? ఆమె ఈ పని ఎందుకు చేయనక్కర్లేదు? వై డజంట్ షీ హ్యావ్ టు డూ దిస్ వర్క్? వై డజంట్ షీ హ్యావ్ టు డూ దిస్ వర్క్? సో ఈ విధంగా మనం డబుల్-హెచ్ క్వశ్చన్స్ డూ లేదా డజ్, డోంట్ లేదా డజంట్ హ్యావ్ టు వీమన్లతో మనం అడగవచ్చు. సో కొన్ని కంబైన్డ్ సెంటెన్స్ ఉన్నాయి ఇక్కడ. మీరు బాగా ఆడాలి అంటే మీరు ప్రాక్టీస్ బాగా చేయాలి. మీరు బాగా ఆడాలి అంటే మీరు ప్రాక్టీస్ బాగా చేయాలి. ఇఫ్ యూ వాంట్ టు ప్లే వెల్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ వెల్. ఇఫ్ యూ వాంట్ టు ప్లే వెల్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ వెల్. మీరు స్టేజ్ మీద మాట్లాడాలి అంటే మీరు భయాన్ని వదలాలి. మీరు స్టేజ్ మీద మాట్లాడాలి అంటే మీరు భయాన్ని వదలాలి. ఇఫ్ యూ వాంట్ టు స్పీక్ ఆన్ ద స్టేజ్ యూ హ్యావ్ టు గివ్ అప్ ఫియర్. ఇఫ్ యూ వాంట్ టు స్పీక్ ఆన్ ద డయాస్ యూ హ్యావ్ టు గివ్ అప్ ఫియర్. మీరు ఆరోగ్యంగా ఉండాలంటే ఎక్సర్సైజ్ చేయాలి. మీరు ఆరోగ్యంగా ఉండాలంటే ఎక్సర్సైజ్ చేయాలి. ఇఫ్ యూ వాంట్ టు బీ హెల్దీ యూ హ్యావ్ టు డూ ఎక్సర్సైజ్. ఇఫ్ యూ వాంట్ టు బీ హెల్దీ యూ హ్యావ్ టు డూ ఎక్సర్సైజ్. అతను ఇక్కడికి రావాలంటే అతను వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి. అతను ఇక్కడికి రావాలంటే అతను వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి. ఇఫ్ హీ వాంట్స్ టు కమ్ హియర్ హీ హ్యాజ్ టు టేక్ దేర్ పర్మిషన్. ఇఫ్ హీ వాంట్స్ టు కమ్ హియర్ హీ హ్యాజ్ టు టేక్ దేర్ పర్మిషన్. సో ఒకరు ఒకరితో చేయించే పనులు అంటే ఒక పనిని మరొకరితో చేయించాలి, చేయించనక్కర్లేదు, ఇటువంటి మాటలను చెప్పడానికి మనం ఉపయోగించే స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ టు మేక్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ V1 లేదా సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్ టు మేక్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ V1. అదే నెగిటివ్ అయితే సబ్జెక్ట్ ప్లస్ డోంట్ హ్యావ్ టు మేక్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ V1, సబ్జెక్ట్ ప్లస్ డజంట్ హ్యావ్ టు మేక్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ V1. అదే పాజిటివ్ క్వశ్చన్ అనుకోండి, డూ లేదా డజ్ హ్యావ్ టు మేక్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ V1. అదే నెగిటివ్ క్వశ్చన్ అనుకోండి, డోంట్ హ్యావ్ టు మేక్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ V1 లేదా డజంట్ హ్యావ్ టు మేక్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ V1. అదే డబుల్-హెచ్ క్వశ్చన్ అనుకోండి, ఈ హెల్పింగ్ వర్బ్లకు ముందు డబుల్-హెచ్ అండ్ హౌ క్వశ్చన్, హౌ వర్డ్ ప్లస్ డూ డజ్ లేదా డోంట్ డజంట్ హ్యావ్ టు మేక్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ V1. సో ఇక్కడ చూడండి,
నేను వారిని నవ్వించాలి, నేను వారిని నవ్వించాలి. సో నేను నవ్వించాలి అంటే ఒకరు నవ్వించాలి కాబట్టి ఐ హ్యావ్ టు మేక్ దెమ్ లాఫ్. అది నేను నవ్వాలనుకోండి, ఐ హ్యావ్ టు లాఫ్. నేను వారితో ఇంగ్లీష్ మాట్లాడించాలి, నేను వారితో ఇంగ్లీష్ మాట్లాడించాలి. ఐ హ్యావ్ టు మేక్ దెమ్ స్పీక్ ఇంగ్లీష్, ఐ హ్యావ్ టు మేక్ దెమ్ స్పీక్ ఇంగ్లీష్. అతను ఆమెను ఏడిపించాలి, అతను ఆమెను ఏడిపించాలి. ఈ హ్యాజ్ టు మేక్ హర్ క్రై, ఈ హ్యాజ్ టు మేక్ హర్ క్రై. వారు ఆ పనిని నాతో చేయించనక్కర్లేదు, వారు ఆ పనిని నాతో చేయించనక్కర్లేదు, వారు ఆ పనిని నాతో చేయించనక్కర్లేదు, వారు ఆ పనిని నాతో చేయించనక్కర్లేదు. దే డోంట్ హ్యావ్ టు మేక్ మీ డూ దట్ వర్క్, దే డోంట్ హ్యావ్ టు మేక్ మీ డూ దట్ వర్క్. ఆమె వారిని బాగా చదివించాలి, ఆమె వారిని బాగా చదివించాలి. సో ఆమె చదవాలంటే షీ హ్యాజ్ టు స్టడీ, ఆమె వారిని బాగా చదివించాలంటే షీ హ్యాజ్ టు మేక్ దెమ్ స్టడీ వెల్, షీ హ్యాజ్ టు మేక్ దెమ్ స్టడీ వెల్. పుస్తకాలను ఎలా చదవాలో నేను మా విద్యార్థులకు నేర్పించాలి, పుస్తకాలను ఎలా చదవాలో నేను మా విద్యార్థులకు నేర్పించాలి. ఐ హ్యావ్ టు మేక్ మై స్టూడెంట్స్ లర్న్ హౌ టు రీడ్ బుక్స్, ఐ హ్యావ్ టు మేక్ మై స్టూడెంట్స్ లర్న్ హౌ టు రీడ్ బుక్స్. నేను అతనితో మీకెందుకు కాల్ చేయించాలి, నేను అతనితో మీకెందుకు కాల్ చేయించాలి. వై డూ ఐ హ్యావ్ టు మేక్ హిమ్ ఏ కాల్ టు యూ, వై డూ ఐ హ్యావ్ టు మేక్ హిమ్ ఏ కాల్ టు యూ. ఆమె పిల్లలను నవ్వించాలా, ఆమె పిల్లలను నవ్వించాలా. డస్ షీ హ్యావ్ టు మేక్ ద స్టూడెంట్స్ లాఫ్, డస్ షీ హ్యావ్ టు మేక్ ద స్టూడెంట్స్ లాఫ్. ఎందుకు నవ్వించాలి, వై డస్ షీ హ్యావ్ టు మేక్ ద స్టూడెంట్స్ లాఫ్, వై డస్ షీ హ్యావ్ టు మేక్ ద స్టూడెంట్స్ లాఫ్. సో ఈ విధంగా ఒకరు ఒకరితో చేయించే పనులు లేదా ఒక పనిని మరొకరితో చేయించాలి, చేయించనక్కర్లేదు, చేయించనక్కర్లేదా, చేయించాలా, ఇటువంటి మాటలను మనం హ్యావ్ టు మేక్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ V1తో చెప్పవచ్చు. నెగిటివ్ అయితే డోంట్ టు, డజంట్ టు, హ్యావ్ టు మేక్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ V1తో చెప్పవచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. If you like this video, please subscribe my channel Kenguru Rajashekar.